పర్సనల్ ఇష్యూగా వచ్చాను సార్. నేను 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను సార్ నా భర్తతో. తను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి వాళ్ళు రెడ్లు, మా నాయకుడు రెడ్లో ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీవు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర రామవరపాడు. నేను ఇక్కడ తాడేపల్లిలో ఉంటాను సార్. మా ఆయన గారు వాళ్ళది రామవరపాడు. మా ఓట్లన్నీ అక్కడే. నేను ఎక్కడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా నీ ఓట్లు ఎక్కడైతే అక్కడ పెట్టుకో నువ్వేంటి అనేసి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి నన్ను నా పిల్లల్ని హింసించి ఇప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడే నా భర్తని మార్చుకునేదాన్ని. నేను ఎవ్వరు నా కేసుని తీసుకోలేదు సార్. తీసుకోకుండా నీ భర్తే మారిపోయి ఇప్పుడు తనే నన్ను వద్దని నన్ను చిత్రహింస పెట్టడం, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయడం, నా బంగారం కారు అన్నీ కూడా అమ్మాయికి పర్వే చేసేసి వారం రోజుల నుంచి నన్ను 10 మంది మగవాళ్ళని తీసుకొచ్చి నైట్ 2 ఆ టైంలో కొడుతున్నారు సార్ తలుపులు. వాడకట్టోళ్ళు అందరూ పగలైతే నన్ను రక్షిస్తున్నారని రేత్రిపూట వచ్చి హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా సరే నీ ఓట్లు ఎక్కడైతే అక్కడ పెట్టుకో అన్నారు. ఇక్కడికి వచ్చారు సార్ 2 రోజుల నుంచి. సార్ లేరు, దుర్గుడికి వెళ్ళారు, వస్తారు పలానా రోజు. నువ్వు వచ్చిన 10 నిమిషాలకే చెప్పి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చాను 4:30కి వచ్చాను, వస్తారు ఈ రోజు అన్నారు. నా ప్రాబ్లం అయితే తీసుకున్నారు, సాల్వ్ అయ్యిద్దని అవదని కాదు. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీ ఓట్లు అయితే అక్కడ చూసుకోమ్మా, నన్ను నా పిల్లల్ని అసలు నేనుండే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. మా అమ్మగారు వాళ్ళు ఇల్లు సార్ అది. నేను చెప్పుకున్నాను సార్. సార్ వెంటనే ఎక్కడంటే తాడేపల్లి అన్నారు. తాడేపల్లి అయితే ఇక్కడేనమ్మా మేము చూస్తాము అని చెప్పేసి పంపించారు. వెంటనే నీకు నేను ఫోన్ చేస్తాను అన్నారు. ఆఖరికి నాకు ఫోన్ రీఛార్జ్ కూడా లేకుండా చేశారు సార్. నా భర్తని నన్ను ఎంత అంటే అంత హింస పెడుతున్నారు సార్. ఏమేనంటే అమ్మాయి భర్త దొంగ ముందు అమ్ముతాడు. అది ఇంతకు ముందు ఉన్న పరిపాలన ముందు చేసే వాళ్ళకే కదా సార్ వాళ్ళు. అది నాకేంటంటే ఇప్పుడు న్యాయం జరిగిద్ది అని నేను వచ్చాను. చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం మారింది, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చింది. సేవ చేసేదనే కాదు, మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. బాబు గారు వచ్చారు, చాలా సంతోషం. సమస్యతో వచ్చారు ప్రజా దర్బార్లో. లోకేష్ గారు ప్రతి సమస్య వింటున్నారు. ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఏం చెప్తున్నారు మీరు? సారు న్యాయం చేస్తాము, మీకు చూస్తామని చెప్పారు సార్. మా సమస్య ఏంటంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పీజీటీ అంటే లెక్చరర్స్గా చేస్తున్నాము. అయితే ప్రకాశం జిల్లాలో 12 మందిని రెన్యువల్ చేయలేదు సార్. అందువల్ల చాలామంది నష్టపోయాము. దానికి తోడు ఏంటంటే మా జిల్లాలో 2 చోట్ల హెచ్ఈసీ గ్రూప్ చేంజ్ చేశారు, బైపీసీ పెట్టారు. దానివల్ల మేము రోడ్డున పడ్డాము. కారణము పర్ఫార్మెన్స్ లేదు, 35% అని పెట్టారు. గత స్కూళ్ళు స్థాపించిన 2005 నుంచి కూడా ఎప్పుడు ఇలాంటివి పెట్టలేదు రూల్స్. ఇప్పుడు పెట్టి 2005 నుంచి స్కూల్ నడుస్తున్నాయి సార్. అప్పటి నుంచి పెట్టని రూల్స్ ఇప్పుడు పెట్టారు. అవును సార్, మేము రిక్రూట్ అయింది 1 ఇయరే సార్. రిక్రూట్ అయిన 1 ఇయర్కి ఎట్లా రిజల్ట్ అనేది మాట మాత్రం చెప్పకుండా తీసేయడం అనేది మేము బాధపడి సార్కి కలిస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము వచ్చాం సార్. దాని మీద ఆధారపడే ఉన్నాం సార్. జాబ్ని మేము కాపాడుకుందామనే వచ్చాం సార్. మా కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నవి. మేము లెక్చరర్స్ సార్. మమ్మల్ని అట్లా చేయకుండా తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. అడిగాం సార్. వెళ్ళి వాళ్ళకి అడిగేసి అధికారులు అడిగేసి మీకు చెప్తాము అని అన్నారు సార్. మెరిట్ లేదని రకరకాలుగా చెప్తున్నారు సార్. కింద లెవెల్లో నుంచి ఒక కారణం అంటూ చెప్పకుండా అటెండెన్స్ లేదని, అట్లానని పాస్ పర్సంటేజ్ లేదని అని చెప్పి రకరకాల సపరేట్గా వెయిటేజ్ మార్క్స్ అనేది పెట్టేసి స్టూడెంట్స్ పెట్టినట్టుగా మాకు కూడా వెయిటేజ్ మార్క్స్ పెట్టి దాంట్లో నుంచి పర్సంటేజ్ తీసాము, అలా దాని ప్రకారంగా మిమ్మల్ని పక్కకు పెట్టేసాము అని అన్నారు. వేరే జాబ్స్ వదులుకొని ఈ జాబ్స్కి వచ్చాము మేము. అది వేస్ట్. మేమైతే సార్ 13 సంవత్సరాలుగా సిఆర్టీగా అంటే హై స్కూల్ టీచర్గా పనిచేసాము. సరే, లెక్చరర్ పోస్ట్ అంటే మంచి క్యాడర్ ఉంటుంది, ఫ్యూచర్లో జీతాలు కూడా పెరుగుతాయి, మేము మా పిల్లల్ని మా జీవితాలు కొంచెం మెరుగైన స్థితిలోకి వెళ్తామని ఆశపడి నేనైతే 13 సంవత్సరాలు చేసి మరి మొన్న ఈ రిక్రూట్మెంట్లో వచ్చాను. ఇప్పుడు సంవత్సరం చేయగానే పర్ఫార్మెన్స్ లేదని తీసేస్తే ఇప్పుడు రేపు ఏజ్ బార్ అయిపోతారు. మేము ఉద్యోగాలు ఎట్లా చేసుకోవాలి, ఏం చేసి బతకాలి సార్? మాకు పిల్లలు భవిష్యత్తు ఏంటి? చదువులలో ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని పక్కన పెడితే చెప్పాము సార్, చెప్పాము, లెటర్ రాసిచ్చాము. సార్ అయితే చూస్తామని అన్నారు. సార్ మీద నమ్మకంతో ఉన్నాము. మీరేం చెప్తారు? చివరిగా ఏం చెప్తారు అంటే పెర్ఫార్మెన్స్ బాలేదని ఉన్న పలంగా తీసేస్తే మీకు కనీసం ఆధారం ఉండాలి కదా సార్. ఉన్న పలంగా కాదు సార్, కనీసం మాట కూడా చెప్పకుండా రేపు స్కూల్ రీఓపెనింగ్ అనగా మాకు ఇంటిమేట్ చేశారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము పర్ఫార్మెన్స్ తోటి రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూ ద్వారా ఎగ్జామ్ ద్వారా కలెక్టరే సెలెక్ట్ చేసి మెరిట్ లిస్ట్ ద్వారా వచ్చినాం మేము.
ఆషామాషగా ఏం రాలేదు సార్. ఒక మెరిట్ లిస్ట్ ద్వారా మమ్మల్ని ఫైనలైజ్ చేసి తీసుకున్నారు. డెమో తీసుకొని మమ్మల్ని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. అందుకనే మేము ఇట్లా సార్ని కలిసి అసలు చెప్దాము విషయము, సార్ దృష్టికి వెళ్ళిందా లేదా అని కలిసి చెప్పి మాట్లాడి మా సమస్యను సాల్వ్ చేసుకుందామని వచ్చాము సార్. సారు కలిసాము. సార్ మీ సమస్యను మేము పరిష్కరిస్తామమ్మా, నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు సార్. అందుకు మేము హ్యాపీగా వెళ్తున్నాం సార్. మాకు నమ్మకం ఉంది సార్. హెచ్ఈసి గ్రూప్ తీసేశారు, బైపీసీ పెట్టారు, ఇంకో లెక్చరర్స్ పెడతారు. నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లము ఎట్లనే ఉండొచ్చో ఉండకపోవచ్చో తెలియదు సార్. ఇప్పుడు మాకు గ్రూప్ తీసేసినప్పుడు మాకు ఎక్కడో చాటన్నా జాబ్ ఆల్టర్నేటివ్ చూపిస్తారు. అది చూపించకుండా రెన్యువల్ లేకుండా మమ్మల్ని ఇళ్ళ కాడ ఉండండి అంటే అది ఎంతవరకు సార్? పర్ఫార్మెన్స్ అనేది న్యాయం జరగాలి. పర్ఫార్మెన్స్ అనేది ఏ జాబ్ అయినా మినిమం 3 years అన్నా చూసి అప్పుడు మమ్మల్ని రెన్యువల్ చేయకుండా తీసుకోరు కదా సార్. జాబ్ లో మాకు పర్ఫార్మెన్స్ ఉందనే కదా సార్ మెరిట్ లిస్ట్ తీసుకుంది జాబ్. ఇప్పుడు మరి పర్ఫార్మెన్స్ లేకపోతే మమ్మల్ని ఎలా తీసుకుంటారు సార్ జాబ్ లో? మెరిట్ లిస్ట్ లో మేము ర్యాంకర్స్ కాబట్టే కదా మేము జాబ్ లోకి వచ్చింది. మమ్మల్ని ఎట్లా పర్ఫార్మెన్స్ లేదని పక్కకు పెడతారు సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఏంటి? కుప్పము రామకుప్పం మండలం నుంచి వచ్చాము. చిందిగానపల్లి ఒక గీతం యూనివర్సిటీలో సీట్ కావాలనేసి వచ్చాము. సారు స్పందించి పంపించారు సార్ లోకేష్ బాబు గారు. నేను చూస్తాను పోమ్మా, మీకు సీట్ వచ్చేట్టు చేస్తాను, ఫీజు తగ్గించమని అడిగాము. మేము చేస్తాము, మీరు వెళ్ళండి అని. గీతం యూనివర్సిటీ బెంగళూరు మెరిట్ మార్క్ వచ్చింది, కార్డు పెట్టినాము, వచ్చింది సార్. సో అంటే అన్ని సమస్యలు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి ఇలాంటి ప్రజా దర్బార్ అని ఒక కార్యక్రమం పెట్టడం కానివ్వండి. అంటే ఇంతకు ముందు కనీసం ఒక నాయకుడిని కలిసేవాళ్ళ సార్ వెళ్ళి మీరు? ఇంతవరకు అంటే మా కుప్పం చంద్రబాబు నాయుడు మేము కలుస్తూ ఉంటే మేము ఇప్పుడు కాలేజీకి అడ్మిషన్ టైం అయిపోతుందని చెప్పి ఇక్కడికే నేరుగా వచ్చి లోకేష్ బాబు గారితో కలిపి అందుకోసం సార్తో వచ్చాం సార్. బాగా స్పందించారు. నేను చేస్తాను, మాట్లాడి అయింది సార్, సమస్య విన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజున ప్రజా దర్బారు లోకేష్ గారిని కలిశారు, ఏం చెప్తున్నారు? మేము పాత మంగళగిరి నుండి వచ్చామండి, సీతారాముల కోవిల కాడ నుంచి. మాది లోకేష్ బాబు గారు నామినేషన్ కానీ అన్ని మా ఇంటికాడ అక్కడ సీతారాముల కోవిల కాడ నుండి వేశారు. మేము ఆయన ఇంటింటికి కూడా ఇవ్వగలమని తిరిగినా గానీ మాలో ఒక మనిషిలాగా మా సమస్యలన్నీ తెలుసుకొని ఓట్లు అయిపోయిన తర్వాత కూడా అండి ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టారు. అందరికి కూడా అంటే మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంది సార్. మా ఆయనకి పింఛన్ తీసేశారు సార్. అంటే మేము టీడీపీ అని చెప్పి కరెంటు బిల్లు లోపం చెప్పారు. అది ఒకటి 18 సంవత్సరాలు చేయూత పెన్షన్ కూడా తీసేశారు సార్. అందుకని మొన్న వచ్చాం సార్, పెట్టాము. మాకు వాళ్ళ జాబ్ గురించి కూడా పెడితే తీసుకున్నారు, చేస్తామమ్మా అని చెప్పి. ఎంతో ఒక తోబుట్టిన ఆయనలాగా చాలా అంటే చాలా కూడా సారని కూడా అనొద్దమ్మా, మీలో ఒకరిని అని చెప్పేసి చాలా అంటే చాలా అభిమాని. నియోజకవర్గం ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో నేను మీ బిడ్డని, నేను మీలో ఒకరిని అని చెప్పి మన మంగళగిరి మన లోకేష్ అని ఒక నానుడి కూడా నిజం చేస్తూ ప్రతిసారి కూడా అంటే గతంలో ఆయన యువగలం పాదయాత్రలో ఉన్నా కూడా ఆయన కార్యాలయం దగ్గరికి వచ్చిన అన్ని అర్జీలకు సంబంధించి అదే ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తీరుస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రజా దర్బార్ అని చెప్పి ఒకటి పెట్టి. అవును సార్, అప్పుడు గెలవపోయినా కానీ సార్ ఆయన సొంత ఇదిగా కూడా పనులు చేశాడు సార్. ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఆయన చేయగలుగుతాడు సార్ మా మంత్రిగా. అవును సార్, మా మంగళగిరి అంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. మంగళగిరి అంటే కూడా పిల్లలున్నా కానీ కొంచెం పెద్దోళ్ళైనా కానీ చూసి ఇక్కడ సెక్యూరిటీ కూడా అండి, మంచినీళ్ళు సంస్థ కానీ ఇవన్నీ కూడా మాకు బాగా ఏర్పాటు చేస్తున్నారు, ఇబ్బంది లేకుండా. మా బాధ ఆలకిస్తున్నారు సార్. మాకు న్యాయం జరిగింది సార్. మేము ఎప్పటి నుంచి అండి వాళ్ళ తాతల కాడి నుంచి టీడీపీ అంటే అంత పిచ్చండి మాకు. అందుకని అదిగాక లోకేష్ బాబు మా మంగళగిరిలో ఉన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంటింటికి కూడా తిరిగారండి. మాకంటే చాలా అందరికీ చేస్తారు సార్. మాకు అది మేము సమస్యలు చెప్పుకున్నాం, మా సమస్యలు తీరుస్తా అన్నారు. అంతే సార్. ఆయనకి ధన్యవాదాలు.